హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లీగల్ క్యాపిటల్. ఇవాళ మనం ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకుందామండి. వాట్ ఈస్ దట్ ఈస్ అకౌంట్ ఫ్రీజ్ గురించి. సో ఈ మధ్యకాలంలో ఈ టెలిగ్రామ్ స్కామ్స్ అని, ట్రేడింగ్లో మోసపోవడము, ఆన్లైన్ స్కామ్స్, వాట్సాప్ నుంచి మిమ్మల్ని టెలిగ్రామ్లోకి తీసుకెళ్ళడము, బిట్ కాయిన్స్లో ఇన్వెస్ట్ చేయడము, పేపర్ ట్రేడింగ్ అనడము, యాజ్ ఇఫ్ మీరు ట్రేడ్ చేసిన మనీ మీకు కళ్ళ ముందే కనిపిస్తుంది కానీ యూ కాంట్ టేక్ ఇట్ బ్యాక్. ఓకే, ఇలాంటి అన్నిట్లలో ఈ ట్రాప్స్లో పడుతున్నారు. సో దాని తర్వాత మీరు సైబర్ క్రైమ్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు అకౌంట్ ఫ్రీజ్ చేయడము, ఆ అకౌంట్ ఫ్రీజ్ జరిగిన దాంట్లో కొంతమంది ఇన్నసెంట్ పీపుల్ హూ ఆర్ నాట్ రిలేటెడ్ టు దిస్, ఇప్పుడు బినాన్స్ అట్లాంటి ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, ఈ ఎవరైతే ఫ్రాడ్స్టర్స్ ఉన్నారో ఈ బినాన్స్ వాళ్ళని అప్రోచ్ అయ్యి అక్కడ బిట్ కాయిన్స్ కొనడము, సో దట్ ఈ బినాన్స్ ట్రేడ్ చేసే వాళ్ళ అకౌంట్స్ ఫ్రీజ్ అవ్వడము, లేకపోతే మీకు ఎప్పుడైతే మీకు ఇనీషియల్గా టార్గెట్స్ ఇస్తారు కదా, 50 రూపీస్ రివార్డ్, 100 రూపీస్ రివార్డ్, 1500 రివార్డ్స్ అన్నప్పుడు మీరు ఆ స్కామ్స్టర్స్ అకౌంట్స్లోంచే ఎప్పుడైతే మనీ రిసీవ్ చేసుకుంటారో, ఇంకెవరో ఈ ఫ్రాడ్స్టర్స్ పైన కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ సైబర్ క్రైమ్ వాళ్ళు సైమల్టేనియస్గా చైన్ ఆఫ్ అకౌంట్స్ని ఫ్రీజ్ చేసినప్పుడు మీ అకౌంట్ కూడా ఫ్రీజ్ అయిపోవడము, ఇలా ఈ ప్యాటర్న్ జరుగుతుంది. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ మేమేమి ఇందులో వి డెంట్ గెట్ ఎనీథింగ్, అయినా మా అకౌంట్స్ ఫ్రీజ్ అయిపోయినాయి, మేము అట్లాంటి ఫ్రాడ్స్ కాదు, మేము ఎవరి దగ్గర తప్పుగా ఇన్వెస్ట్ చేయలేదు, ఆర్ ఎల్స్ మేము ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోలేదు ఇన్ ఏ రాంగ్ వే, అయినా కానీ మా అకౌంట్స్ ఫ్రీజ్ అయినాయి ఎందుకు అని చాలామందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఎందుకు అని అంటే ఐ హ్యావ్ టోల్డ్ యూ ద ప్యాటర్న్, రైట్? మీకు ఎప్పుడైతే రివ్యూస్ ఇస్తే మీకు డబ్బులు ఇస్తాము అని చెప్పడం జరుగుతుందో, అప్పుడు ఏం జరుగుతుందంటే ఆబ్వియస్గా వాళ్ళే కదా మీకు ఆ రివార్డ్ ఇచ్చేది, ఆ 50 రూపీస్ ఆర్ 100 రూపీస్. అలా ఇచ్చినప్పుడు ఆ 50 రూపీస్ మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయబడతాయి, ఆ 1500 రూపీస్. కానీ అక్కడ ఇంకెవరో, మీరు ఇప్పుడు మోసపోయే ప్రాసెస్లో ఉన్నారు, కానీ మీకన్నా ముందు మోసపోయిన వాడు ఎవడో ఉండుంటాడు. వాడు అమ్మ నేను మోసపోయాను అని సైబర్ క్రైమ్కి అప్రోచ్ అవ్వడము, అప్పుడు వాళ్ళు అకౌంట్స్ ఫ్రీజ్ చేసినప్పుడు ఆ లింక్ ఆఫ్ అకౌంట్స్లో మీ అకౌంట్ కూడా ఫ్రీజ్ అయిపోవడము జరుగుతుంది. అయితే వాడిచ్చిన 1500కో 2000కో మీ అకౌంట్స్లో ఉన్న ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్ అన్నీ ఫ్రీజ్ చేయబడతాయి. మీకు అప్పుడు ఏదైనా అవసరం పడింది అనుకోండి, ఆ మనీ విత్డ్రా చేయలేరు మీరు. ఓకే, బ్యాంక్కి ఫస్ట్ మీ కేవైసీ ఇవన్నీ ఇవ్వాలి. దాని తర్వాత సైబర్ క్రైమ్ వాళ్ళకు కూడా మీరు యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ యువర్ సెల్ఫ్, సార్ మేము ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదు, మేము అట్లాంటి ఫ్రాడ్స్టర్స్ కాదు, సమ్హౌ మా అకౌంట్లోకి త్రూ సమ్ అదర్ ట్రాన్సాక్షన్స్, ఈ బిట్ కాయిన్స్ కొనడం వల్లనో ఇంకేదో ఈ రివార్డ్స్ వల్లనో వచ్చి ఈ డబ్బులు పడ్డాయి, సో మాకు దీంతో ఈ స్కామ్తో ఏ సంబంధం లేదు అని మీ కేవైసీ డీటెయిల్స్ ఇవన్నీ ఇవ్వవలసి ఉంటుంది. సో అకౌంట్ అన్ఫ్రీజ్ అవ్వాలి అని అంటే వీ షుడ్ అప్రోచ్ కోర్ట్ అండ్ వీ షుడ్ గెట్ ఎ కోర్ట్ ఆర్డర్. సో ఈ అకౌంట్ అన్ఫ్రీజ్ అనేవి ఈ మధ్య చాలా వింటున్నాము, ఎందుకంటే లాట్ ఆఫ్ అకౌంట్స్ వర్ బీయింగ్ ఫ్రీజ్డ్ బికాస్ ఆఫ్ దిస్ టెలిగ్రామ్ స్కామ్స్, వాట్సాప్ స్కామ్స్, ట్రేడింగ్, P2P ట్రేడింగ్ అని, ఆన్లైన్ ట్రేడింగ్ అని, మన బిట్ కాయిన్స్ అని, షేర్స్లో ఇన్వెస్ట్ చేయడం అని, మీకు IPO స్లాట్స్ మామూలుగా మీరు మీ డీమ్యాట్ అకౌంట్ నుంచి అప్లై చేసుకుంటే అన్ని డబ్బులు రావు, మా ద్వారా అప్లై చేసుకుంటే మనం లాట్స్లో ఉంటాం కాబట్టి మీకు వచ్చేస్తాయి. ఆల్ దీస్ కైండ్స్, ఇవన్నీ ఒక కైండ్ ఆఫ్ ట్రాప్స్. వీటన్నిటి వల్ల అకౌంట్ ఫ్రీజెస్ అయితే జరుగుతున్నాయి. నార్మల్ పీపుల్వి జరుగుతున్నాయి, స్కామ్స్టర్స్వి జరుగుతున్నాయి. కాకపోతే స్కామ్స్టర్స్వి మీరు తెలుసుకొని, మీరు ఇందులో మనం ఫిక్స్ అయిపోయాము అని తెలుసుకొని మీరు సైబర్ క్రైమ్ని రీచ్ అయ్యేలోపే వాళ్ళ మనీ అంతా విత్డ్రా చేసేసుకుంటారు. మీరు ఒక ప్యాటర్న్ గమనించండి, మీరు వేసిన అకౌంట్లోకే డబ్బులు మళ్ళీ వేయడానికి వీలు ఉండదు వాళ్ళు అడిగినప్పుడు. ఎందుకనంటే అవి ఫ్రీజ్ అయిపోతాయి సైమల్టేనియస్గా. వాళ్ళు మళ్ళీ ఏదో అకౌంట్ మీకు ప్రపోజ్ చేస్తారు, ఈ అకౌంట్లోకి డబ్బులు వేయండి అని, ఆ అకౌంట్లోకి మీరు డిపాజిట్. సో ఈ చైన్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ఫ్రీజ్ అయిపోతాయండి. ఎందుకంటే మీరు ఎప్పుడో ఒక టైంలో ఏదో ఫ్రాడ్స్టర్ దగ్గర నుంచి యూ మైట్ హ్యావ్ రిసీవ్డ్ మనీ యాజ్ అ రివార్డ్ అనమాట. సో ఈ అకౌంట్ అన్ఫ్రీజ్ అనేది మీకు ఏమైనా, ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ our end, you can do approaches on Legal Capital. Please like, share and subscribe. Thank you.